ఆ రైతులకు ఇక పీఎం కిసాన్ సాయం బంద్, పాస్బుక్ ఉన్నా రావు. ఇదే అసలు కారణం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూస్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ ఎంకరేజ్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్తే పీఎం కిసాన్ రైతులు ఆదాయం రెట్టింపు చేయడమే తమ ప్రభుత్వం లక్ష్యమని కేంద్రంలోని ఎన్టీఏ సర్కార్ మొదటి నుంచి చెబుతుంది. అందుకు కొన్ని పథకాలను ప్రవేశపెట్టింది. వాటిల్లో అత్యంత ప్రాధాన్యం పొందిన స్కీమ్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఈ స్కీమ్ ద్వారా ప్రతి సంవత్సరం రైతులకు 6,000 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుంది. అయితే ఒకసారి ఇవ్వకుండా 2,000 చొప్పున 3 విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లోని జమ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈసారి కొందరి రైతులకు ఈ సాయం అందకపోవచ్చు. పలు కారణాలతో రైతుల పేర్లను జాబితా నుంచి తొలగించడం, అదనపు తనిఖీ కోసం నిలిపివేయడం వంటివి చేస్తుంది. దీంతో వారికి భూమి పట్టాదారు పాస్బుక్ ఉన్నప్పటికీ పీఎం కిసాన్ సాయం రాదనే చెప్పాలి. మరి ఆ వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా ఇప్పటి వరకు 20 విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లో 2,000 చొప్పున జమ చేశారు. 21 విడత నిధుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని రైతులకు 21 విడత సాయం అందించారు. దీంతో మిగతా రాష్ట్రాల రైతులు తమకు ఎప్పుడిస్తారా అని చూస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనేది కేంద్ర ప్రభుత్వం పథకం. 100% ఫండ్స్ కేంద్రమే ఇస్తుంది. ఈ పథకాన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ 2018 డిసెంబర్ 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 6,000 అందిస్తున్నారు. అర్హులైన రైతు కుటుంబాలకు రాష్ట్రం, కేంద్రం పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు గుర్తించి కేంద్రానికి పంపిస్తే నిధులు విడుదల చేస్తారు. అయితే పీఎం కిసాన్ స్కీము మార్గదర్శకాల ప్రకారం కొందరు అనర్హులైన రైతులు లబ్ధి పొందుతున్నట్లు కేంద్రం వ్యవసాయ శాఖ గుర్తించింది. ఏ కేటగిరీలోని రైతులు అర్హత లేకపోయినా లబ్ధి పొందుతున్నారో చూపిస్తూ పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్లో ముఖ్యమైన నోట్ కింద వివరాలు వెల్లడించింది. వారందరికీ నిధులు తాత్కాలికంగా నిలిపివేయడం లేదా పూర్తిగా తొలగించడం వంటివి చేస్తున్నట్లు తెలిసింది. అందులో 2019 ఫిబ్రవరి 1 తేదీ తరువాత భూమి కొనుగోలు చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు అందుకున్న వారు అనర్హులు. ఇలాంటి కేటగిరీలోని కొందరు పీఎం కిసాన్ సాయం అందుకున్నట్లు గుర్తించారు. వారి పేర్లను తొలగించనున్నారు. ఒకే కుటుంబం 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది పీఎం కిసాన్ సాయం అందకపోవడం, భార్యాభర్తలు ఇద్దరు లేదా ఇంట్లోని మరో వ్యక్తి తీసుకోవడం వంటివి ఉన్నాయి. ఇలాంటి కేసుల్లో ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసేంత వరకు తాత్కాలికంగా సాయం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో రైతులు ముందుగా పీఎం కిసాన్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ లేదా కిసాన్ ఈ-మిత్ర చాట్ బాట్ నో యువర్ స్టేటస్ ద్వారా తమ అర్హత తెలుసుకోవాలని కేంద్రం కోరుతుంది. అలాగే పథకానికి సంబంధించి వివరాలు తెలుసుకోవాలని సూచిస్తుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.